సో హాయ్ అండి, ప్రజెంట్ అయితే మనం గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి కపోతేశ్వర ఆలయం అనమాట. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ఆలయానికి అయితే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో అసలు శిబి చక్రవర్తి ఎవరు, అసలు ఈ ఆలయానికి శిబి చక్రవర్తికి కామన్ థింగ్ ఏంటి, అసలు సంబంధం ఏంటి అనేది మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ మనం గుంటూరు టు పిడుగురాళ్ళ హైవే దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ గుంటూరు నుంచి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చేజర్ల అనే ఒక ఊర్లో ఈ కపోతేశ్వర ఆలయం, ఇది వచ్చేసి శివాలయం అనమాట. చాలా ప్రాచీనమైన ఆలయం. సో మనం ఇంకా ట్రావెల్ చేసి ఆ ఊర్లోకి వెళ్ళి అసలు విశేషాలు ఏంటి, ఆ గుడి ఏంటి అనేది అక్కడ లోకల్ స్థానికుల్ని, అక్కడ ఉండేటటువంటి పూజారిని అడిగి అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇందాక ఏదైతే ట్రావెల్ చేసామో జర్నీ, ఈ చేజర్ల, ఈ పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చేజర్ల అనే గ్రామంలో అయితే ఉన్నామండి. సో మీరు చూసుకున్నారు కదా, శ్రీ కపోతేశ్వర ఆలయం అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ ఈ టెంపుల్కి మన శిబి చక్రవర్తి గారికి సంబంధం ఏంటి అనేది ఇక్కడి వారిని అడిగి, లేదంటే మనం ఈ గుడిని చూసుకుంటూ దాని గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందు లోపలికి వెళ్ళైతే ఈ గుడిని అయితే చూద్దామండి. అండ్ ఈ గుడికి చాలా దశాబ్దాల నాటి హిస్టరీ అయితే ఉందన్నమాట. సో అది కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ స్థానికుల ద్వారా. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ టెంపుల్ వచ్చేసి యాక్చువల్లీ ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నోట్ బోర్డ్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ప్రాచీన స్మారక చిహ్నంగా అయితే గుర్తించారన్నమాట. సో అన్ని దశాబ్దాల చరిత్ర ఉండటం బట్టి దీన్ని అయితే ప్రాచీన నిర్మాణంగా దీన్ని అయితే గుర్తించారు. సో ఈ నిర్వాహకులు ప్రజెంట్ వచ్చేసి ఇది భారతీయ పురావస్తు తత్వ పర్యవేక్షణ ఆధ్వర్యంలో అయితే ఈ టెంపుల్ అయితే నిర్వహణ అంతా కొనసాగుతుంది. సో యాక్చువల్లీ మనం ఎంట్రన్స్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలిసిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేసి ఇది గాలి గోపురం అనమాట. ఇది చూసుకున్నట్టయితే దీని స్టైల్ ఆఫ్ ఆర్ట్ అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే యాక్చువల్లీ మన సౌత్ ఇండియా టెంపుల్స్ అన్ని ద్రవిడియన్ స్టైల్లో అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ ద్రవిడియన్ స్టైల్ ఏదైతే ఉందో నేను కుదిరితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఈ ద్రవిడియన్ ఆర్ట్ స్టైల్లో అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి కొంచెం ద్రవిడియన్ స్టైల్లో ఉన్నా కానీ బట్ కొంచెం డిఫరెంట్గా అయితే మనకు అనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే పెద్ద హైట్ గ్యాప్ కూడా లేదు. బట్ అది ఎందుకు ఏంటి, దీనికి ఏదైనా రీజన్ ఉందా, లేదు అంటే ఈ గుడిని ఈ చాలా కాలం గడిచే కొద్దీ మనకి కొంచెం ఈ గుడి అనేది డౌన్గా వెళ్ళటం వల్ల ఇలా జరిగిందా అనేది మనకైతే తెలియదు. సో దీని గురించి తెలుసుకోవడానికైతే ఇది కూడా మనం ప్రయత్నిద్దాం. సో ప్రజెంట్ అయితే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది వచ్చేసి గాలిగోపురం కింద ఇందాక మనం ఏదైతే చూసామో సో లోపలికి అయితే వెళ్దాము. సో మీరు చూసుకున్నట్టయితే ఈ తలుపులు కానివ్వండి, ఈ డిజైన్స్ కానివ్వండి, ఈ గాలిగోపురం ఇక్కడ మనం లోపలికి చూసుకోవచ్చు గాలిగోపురం ఎట్లా ఉందనేది కూడా. సో మొత్తం కంప్లీట్గా ఓల్డ్ స్టైల్లో అయితే ఉందన్నమాట. సో చూడండి, సో ఇవన్నీ చూస్తుంటే మనకి యాక్చువల్లీ ఎంత పురాతనమైందో ఈ కట్టడాలు చూస్తేనే మనకి చాలా బాగా అయితే అర్థమవుతుంది. సో యాక్చువల్లీ మనం మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి భక్తులు అయితే ఎవరు లేరనమాట. సో ఈ టైంలో గుడిని అయితే కొంచెం సేపు క్లోజ్ చేస్తారు కదా. సో మనకి శివరాత్రి టైంలో ఈ టైంలో అయితే భక్తులు అయితే చాలా సంఖ్యలో అయితే వస్తారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక లింగాకారం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి సహస్ర లింగేశ్వర స్వామి అంటారనమాట. అంటే ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే చాలా రకాల శివలింగాలు, దగ్గర 26 శివలింగాలు ఉన్నాయి. మృత్యుంజయేశ్వర స్వామి అని, ఇట్లా అమరలింగేశ్వర స్వామి అని అన్ని రకాల శివలింగాలు ఉన్నాయి. ఏంటి దానికి కారణం ఏంటో అంటారు? దానికి కారణము ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఈ గుడి ఏంటంటే, శిబి చక్రవర్తి అని ఒక రాజు యావతను ఏలేటప్పుడు ఆయన పరిపాలన బాగానే ఉందని పార్వతి పరమేశ్వరుడు వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఈయన పరీక్ష చేయటం కోసం అయ్యి పామురాయి ఒకళ్ళు, కపోత పక్షి ఒకళ్ళు, ఎరకలోడు ఇళ్ళంపు తీసుకొని కొట్టుకుంటా వచ్చారని
వాళ్ళు ఈయన్ని పరిచయం కోసమే వస్తే ఆ పావురాన్ని కొట్టి ఆయన శివ చక్రవర్తి ఆయన కాడకు పోయి చెంత కోరింది. ఆయన శరణ వాడంగానే ఆయన నేను ఈ పక్షి ఈయను మీరు ఏమని చేయండి ఈ పోతే ఎట్ట కుదురుద్ది అన్నాడు. అంత అవసరమైతే నా మాంసం తీసుకొని అన్నాడంట. ఆ పక్షిని రక్షించడానికి నా మాంసం తీసుకొని అన్నాడట. సరే వెళ్ళమని పార్వతీ పరమేశ్వరులు కదా వాళ్ళు కోసి ఇస్తుంటే ఎంత మాంసం వేసినా కానీ ఆ పచ్చి ఎత్తు చూడట్లా. పావురాయి ఎంత ఉంటుంది తక్కువ కదా చిన్నదే. దాని ఎత్తు ఈయన మాంసం అంతా కోసి ఇచ్చిండు. ఆ లింగాకారం కూడా అదే అన్ని పెద్దాలు ఉంది. అప్పుడు తొక్కపోతే సిరుసు తలకాయ కోసి పెట్టిందంట. అప్పుడు వీళ్ళు నీ భక్తి మీద వీళ్ళు ప్రత్యక్షమయ్యి నీవేదైనా కోరుకోమన్నారు. ఆయన కోరిక ఏమన్నంటే నా కాడున్న మంది మార్పడము చిల్లగా నన్ను పూజించేటట్టు 1 శిల 101 బాయి 3 చెరువులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ ఉండేవి. ఇప్పుడు కూడా చెల్ల కొన్ని పోయినాయి అనుకో కానీ 101 బాయి 101 శిల 101 బాయి 3 చెరువులు ఉండే చేజర్లని అది దాని ప్రాముఖ్యత అది అని చెబుతారు. దీనికి చేజర్ల అని పేరు వచ్చింది. అది ఇప్పుడు విగ్రహానికి కూడా ఆయన ఏదైతే మాంసం తీసి అవన్నీ బెజాలు ఉండేవి. అది ఇప్పుడు కూడా మరి కొంతమంది ఇప్పుడు ఎడం భుజంలోనేమో ఒక బిందె నీళ్ళు పడతాయి, అవి వాసన వస్తాయి తీస్తాడు. అదే చాలా మంది అదే చెప్పారు. తర్వాత రోజుకి వాసన వస్తాయి నీళ్లు. అది ఉదయం సాయంత్రం నేను శుద్ధి చేయాల. ఒక భుజంలోనేమో ఎన్ని నీళ్లు పోసినా కనపడవు. ఎన్ని నీళ్ళు పోసినా అంటే దాని అర్థం ఏంటంటే ఆ విగ్రహంలో అగర్త మహిమ కలదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలియదు. ఈ నీళ్ళు మటుకు బిందుతోటి శుభ్రంగా వాసన పారబోసి మళ్ళీ శుభ్రంగా చేస్తుంటారు. ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాల, ఆరిపోవటానికి లేదు. ఒకసారి పొద్దున్నే చేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా చూసుకోవాల్సింది. నిత్య దీపారాధన రైత్రి పగులు ఆరకుండా ఆరే దాంట్లో ఒకటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు శివరాత్రికి ఈ టైంలో భక్తులు ఎలా వస్తారు? ఎక్కువగా వస్తారా లేకపోతే నార్మల్ టైంలో ఎక్కువగా ఉంటారా? మామూలు నార్మల్ టైంలో కార్తీక మాసంలో మామూలుగా వస్తారు. ఇప్పుడు నార్మల్ టైంలో కూడా వస్తుంటారు. మామూలుగా కార్తీక మాసంలో ఎక్కువ వస్తారు. దూర ప్రాంతాల నుంచి కార్తీక మాసంలో వస్తారు. ఇప్పుడు నువ్వు ఆడన్న ఉండవు అనుకో, నాది పూజ అని పేరు రాసి కూడా కొంతమంది పూజ కూడా చేసుకుంటారు. కార్తీక మాసం ఒకటి. శివరాత్రికి పెళ్లి కళ్యాణం చేస్తారు. 5 రోజులు దేవుడు ఊరిలోకి రావటం ఊరేగటం అవన్నీ జరుగుతాయి. ఊళ్ళోకి వచ్చి వస్తాడు. 5 రోజుల తర్వాత మళ్ళీ తొలి ఏకాశి ఉంది. తొలి ఏకాశి ఇక్కడ దగ్గరలో గుత్తుకొండ బెల్లం అని ఉంది. ఆ గుత్తుకొండ బెల్లం పోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. బస్సులు వేసుకొని అది చేసుకొని దర్శించుకొని పోతుంటారు. ఒక కోటకొండ ఇక్కడికి ఆడికి పోతుంటారు. ఎప్పుడు గుర్తించారండి ఇది మన పురావస్తు శాఖ వాళ్ళు? ఏ సంవత్సరంలో? పురావస్తు శాఖ వాళ్ళు మాకు జ్ఞాపకానికి ముందు పురావస్తు శాఖ వాళ్ళు కావిలేదు. అదేదో ఉండే చుట్టూ తవ్వారు. గుడి చుట్టూ ఆడ కింద గుడి ఉందని ఆ గుడి మీద గుడి కట్టారని చెబుతారు. అంటే అంత ముందు కిందకు ఉండేది గుడి. అంటే ఇవి ఇందాక మేము చూసినప్పుడు ఏంటంటే గోపురాలు ఇవన్నీ కొంచెం కింద కనిపించింది. అంటే ఇప్పుడు అంత ముందు కిందకు ఉండే గుడిని వీళ్ళు తవ్వి బయటికి తీశారు గుడిని. తర్వాత వీళ్ళు దానికి ఇప్పుడు దానికి ఏదన్నా మనం గుడి తరపున ఏదైనా బయట చేయటమే కానీ గుడికి ఏదైనా ఇవ్వడం చేస్తానన్నా ఆ ఆకారం అది పోవటానికి లేదు. పాత గుడి